స్పీడ్ న్యూస్ చూద్దాం. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోయింది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కనే పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బస్సు డ్రైవర్ గాని ప్రయాణికులు గాని పట్టించుకోలేదు. కాసేపటికి ఆ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో నటుడు శివకుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనం మాత్రమే అనుమతించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవంగా జరుగుతుంది. కరీంనగర్లో 3 టౌన్ పరిధిలోని కిసాన్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 64 బైకులు, 5 ఆటోలు, ట్రాలీ ఆటో, కారు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాటి దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోడౌన్లో తెల్లవారుజామున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం చెర్ల ప్రధాన రహదారికి మరమ్మతులు చేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక లారీలు అధికంగా తిరగడం వల్ల రహదారి పైభాగం గుంతలతో నిండిపోయిందని సిపిఎం నాయకుడు సాంబశివరెడ్డి మండిపడ్డారు. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కప్పతల్లి పూజలు చేస్తూ వరద పాశన సమర్పణ, దేవతలకు జలాభిషేకం చేస్తున్నట్లు వంటి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శివాలయంలో శ్రావణ మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. హైదరాబాద్ కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని నెలలుగా పేరుకుపోయిన చెత్తను ఎత్తివేయాలంటూ కాలనీ వాసులు ముక్కుముడిగా కమిషనర్కు వినతిపత్రం అందించారు. చెత్త వల్ల విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను ఎత్తివేయకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ స్వాధీనంలో ఉన్న ఓ ప్లాంట్ వ్యవహారంలో తీవ్ర ఒత్తిడి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.